మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. అప్పుడు సంసోను తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు ఒక కొదమ సింహము అతని ఎదుటకు గర్జించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా చేతిలో ఏమీ లేకపోయినా అతడు మేకపిల్లను చీల్చినట్లు సింహాన్ని చీల్చెను. ఆ సంగతి తన తల్లిదండ్రులకు అతడు చెప్పలేదు. కొంతకాలము తరువాత అతడు ఆ సింహపు కళేబరము చూడ తిరిగి వెళ్ళినప్పుడు దానిలో తేనె కనపడగా దాన్ని తినెను. తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి చెప్పలేదు. సంసోను తండ్రి ఆ స్త్రీని చూడ వెళ్ళినప్పుడు పెండ్లి కుమారులు విందు చేయుట ఆచారమయ్యుండెను గనుక సంసోను విందు చేసెను. అప్పుడు సంసోను ఇలా అనెను, నేనొక పొడుపు కథను వేసెదను. 7 దినములలో దాని భావము తెలిపితే 30 నారబట్టలు దుస్తులు మీకు ఇస్తాను. లేకపోతే మీరే నాకు ఇవ్వాలి. అది ఏంటంటే, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. 7వ రోజున వారు సంసోను భార్యతో, నీ భర్తను అడిగి తెలుసుకో, లేదంటే నిన్ను నీ తండ్రి ఇల్లును తగలబెడతాం, మమ్మల్ని దోచుకోవడానికే పిలిచారా అని బెదిరించారు. నీ నన్ను ద్వేషించుతు గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక పొడుపు కథను వేసితివి, కాని దాని నాకు తెలుపలేదు. అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపాను. యెహోవా ఆత్మ అతని మీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. సంసోను కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతని చెలికాని కీయబడెను. దీనికి కోపగించి సంసోను 300 నక్కలను పట్టి వాటి తోకలకు దివిటీలు కట్టి వాటిని వెలిగించి ఫిలిష్తీయుల గోధుమ చేలలో వదిలాడు. దీంతో పంటలు అన్నీ కాలిపోయాయి. దీనితో ఫిలిష్తీయులు సంసోను భార్యను ఆమె తండ్రిని అగ్నితో కాల్చివేశారు. అప్పుడు సంసోను, మీరు ఈలాగును చేసినందుకు నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించేదనని చెప్పి వారిని బహుగా హతము చేశాను. వారు త్రాళ్ల చేత అతన్ని బంధించి తీసుకొని వచ్చారు. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్లు తెగిపోయాయి. అప్పుడు అతడు గాడిద దవడ ఎముకను చూసి దానిని పట్టుకొని 1000 మందిని చంపాడు. తరువాత సంసోను గాజాకు ప్రయాణమై వెళ్ళెను. సంసోను గాజాకు వచ్చెనని విని వారు అతన్ని చంపుటకు మరునాడు వరకు పట్టణ ద్వారము వద్ద కాపు కాచిరి. సంసోను అర్ధరాత్రి వరకు పడుకుని ఆపై లేచి పట్టణపు తలుపులు ఊడబెరికి తన భుజంపై ఎత్తుకుని హెబ్రోను దగ్గరలోని కొండ శిఖరంపై మోసుకెళ్లాడు.